నెక్స్ట్ ఆ రోజు ఆఫీస్ పిలిచారండి. సినిమా కమిట్ అయిన 1 వీక్ తర్వాత, సినిమా రిలీజ్ 1 వీక్ ముందు పిలిచి హీరోస్ వాళ్ళని పరిచయం చేసి వీళ్ళకి సినిమా అమ్మాము, మేము అగ్రిమెంట్ చేయండి, సంతకం చేయండి అంటే ఓన్లీ కళ్యాణ్ బాబు గారు ఆఫీస్ అని నమ్మి మేము సైన్ చేసాం. సైన్ చేస్తే మీరు అగ్రిమెంట్ చదువుకోండి, ఈరోజు అగ్రిమెంట్లో ఏమి రాసింది, మీకు నాన్ రికవరబుల్ అని రాసింది. అవును సార్, నాన్ రికవరబుల్ అని చెప్పారు మీరు ఆ రోజు, ఓకే, కానీ మాకు ఈ రోజు వాళ్ళకి ఏం సంబంధం, మీరు పెట్టమంటే సంతకం పెట్టాం, కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే నమ్మి సంతకం పెట్టాము, ఈరోజు మీరు ఇవాళ మాట్లాడడం భావ్యం కాదు అని చెప్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తామన్నారు. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే మేము రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఎవరికి చెప్పాలో తెలియదు. శరత్ మరార్ గారు ఫోన్ ఎత్తరు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. నేను మెసేజ్లు పెట్టానండి, నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, ఒక్క మెసేజ్ కూడా నో రెస్పాన్స్. మెసేజ్ పెట్టాను సార్, చూడండి, పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ గారికి మెసేజ్లు పెట్టా, సార్ నాకు 2 కోట్లు నష్టం వచ్చింది, మీరు సినిమా ఇస్తా అన్నారు, ఈరోజు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్లీజ్ కాల్ మీ అని మెసేజ్ పెడితే నో రెస్పాన్స్, నో రిప్లై. శరత్ మరార్ గారికి మెసేజ్ పెట్టానండి, కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల, ప్లీజ్ మెసేజ్ మీద పెట్టారు. సార్ నేను సర్దార్ గబ్బర్ కృష్ణా డిస్ట్రిక్ట్ కొన్నాను, ప్లీజ్ కాల్ మీద పెట్టా, నో కాల్, నో మెసేజ్ రిప్లై. అంటే మిమ్మల్ని మా హీరో కళ్యాణ్ గారు సినిమా ఇచ్చి అందరికీ ఇమ్మనంటే ఇవాళ మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి మీరు ఎవరెవరికి మీ లాభాల కోసం సినిమా అమ్ముకొని ఇవాళ మమ్మల్ని నష్టపరుస్తున్నారు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. కళ్యాణ్ గారు, మేము మీ అందరి అభిమానులు, మిమ్మల్ని కించపరచాలని కానీ మిమ్మల్ని ఏదో ఇది చేయాలి కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు. మీరు కళామ తల్లి ముద్దు బిడ్డ, దయచేసి అర్థం చేసుకోండి. మీ దృష్టికి తీసుకురావడానికి ప్రెస్ మీట్.